ఓరి బడవా అంటే నాకు ఒకడు గుర్తొస్తాడు. అండ్ వాడు ది వన్ అండ్ ఓన్లీ మగ జాతాని ముత్యం రచ్చ రవి. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. పంచభూతాల్లో మెయిన్ మేము వాటర్. ఎలాంటి వాళ్ళు ఎలా వాడతారో చెప్పడానికి వచ్చిన నేను ఈరోజు. వాటర్ అంటే ఒక్కొక్కరికి మరీ ప్రేమ ఎక్కువ. ఎంత ప్రేమ ఎక్కువ అంటే ముఖం కడగడానికి 3 బకెట్లు ఆర్డర్ చేస్తారు, ఇంకా అన్ని కడగడానికి ఎన్ని ఆర్డర్ చేస్తారు. సరే ఇదంతా బాగానే ఉన్నది. సుధాకర్ లాంటి వాటర్ నేసుకొని 5 బకెట్లు పట్టుకొని బాత్రూమ్ లో పోతాడు. ఎందుకంటే ఎలకతో కయ్యంతతో విన నలుపు నలిపే గాని తెలుపవునా. పుట్టినప్పటి నుంచి తవ్వుతాడు, నా బిడ్డ తెల్లగున్నది నేను కూడా తెల్లపడాలి, నా బిడ్డ తెల్లగున్నది నేను కూడా తెల్లపడాలి. అయి తావురాను బొగ్గుకు షాంపూ పెట్టినా గంతే, నీకు ఏది పెట్టినా గంతే. అర్థం చేసుకోడు. ఇక మన దాంట్లో కొత్త రాగాలు ఉంటారు తమ్ముళ్ళు. ఓ లోబోగాన్ లాంటోడు, ఓ సుధాకర్ లాంటోళ్ళు, ఓ భాస్కర్ లాంటోళ్ళు, రవి లాంటోళ్ళు. వీళ్లకు నీళ్ళంటే చిరాకు, పరమ చిరాకు. డ్రమ్ములలో నీళ్లున్నా, స్విమ్మింగ్ పూల్ లో వాటర్ పొంగుతా ఉన్నా వీళ్ళు నీళ్లు వాడరు. లోబోగాన్ దగ్గర అరే లోబోబాయ్ నీళ్లు వాడవని అడిగినా, ఏ ఇష్యూ లేకుంటే టిష్యూ వాడతాం మేము అన్నాడు. అరే రవణ నువ్వెందుకు అంటే, అరే వాటర్ గురించి నాన్ను మాత్రం అడిగావు, మా అమ్మమ్మను మా తాతను అడిగావు అనుకో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారా. ఎందుకురా అంటే ఒక చెంబెండిలతోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు నానమ్మ తాత ఇద్దరు. స్నానాలు చెప్పాలు కడుగుడు తుడుచుడు అన్ని అయిపోయేదట. హౌ అంటే అది మా వంశంకే చెందింది. హౌ అనే సీక్రెటే చెప్పాం మేము వాటర్ ను చూస్తాం, వాడం. ఓకే ఇదంతా బాగానే ఉన్నది. ఇక్కడ కనపడుతుంది కదా బ్యూటీ, ఏ బిస్కెట్. అవును ఇది పుట్టేటప్పుడు కూడా నాకన్నా నల్లగా పుట్టింది. నీళ్ళ ఆడి 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 దునికి దునికి తెల్లగైంది. ఎట్లా అంటే ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు వాటర్ తో ఆడుకునేది నల్లకడ. నీళ్ళలో ఆడుతుంది కదా వాళ్ళ అమ్మ నాన్న కూడా లోపెట్టాడు అంటే వర్షం వస్తే చాలు అనేది. ఎంత పరాకాష్ఠగా జరిగిందంటే నేను చేసుకుంటే నీళ్లున్నోనే చేసుకుంటా, అర్థం కాలే నీళ్ళ ట్యాంకర్ ఓనర్ ని చేసుకుంటా అంటాను. అందుకే పెళ్లి అవుతుంది. సాలేగాళ్ళు కొంతమంది పరిశాన్ మా వాటర్ ను చూసి చాలా తక్కువ అంచనేస్తారు. మొన్నటికి మొన్న అసలు టైటానిక్ ఎట్లా పడ్డది మీ అందరూ తెలుసా? మొన్న పడలేదు, అది ఎప్పుడో పడ్డది. మీకు ఒక్కొక్క రోజు, మాకు యుగాలు కూడా 2 నిమిషాలే కదా. మొన్నటి మన టైటానిక్ ఎట్లా పడ్డది మీకు ఏమైనా తెలుసా? పడవకి బొక్క పడింది. పడవకు బొక్క ఎట్లా పడ్డదో చెప్తా పాటు. మనము ఫ్లైట్ ఎక్కినా మొక్కుతాం, సూది పట్టినా మొక్కుతాం. అదే అంత పెద్ద స్టీమర్ నువ్వు పోయి ఒక్కసారైనా మొక్కరా, నమస్తే చెప్పలేని ఉల్టా పడేసిన దారిలో పోయినాక చబుక్కన్నా బొక్క పడ్డది మునిగింది. అరే ప్రపంచంలో నీళ్ల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి, రాష్ట్రాలు కొట్టుకుంటుంటాయి. నేను ఒకటే చెప్తా, మేరా భారత్ మహాన్, 100 में 80 बेमान, फिर भी मेरा भारत महान. ఎందుకంటే నీళ్లను వేస్ట్ చేసే వాళ్ళ గురించి బాధపడ్డా. ఇండియా మంచిదే, ఇండియాలో ఉన్నోళ్ళు నీళ్లు వేస్ట్ చేస్తారు కాబట్టి ఇది చెప్పిన. ఇది స్విమ్మింగ్ పూల్ లా, అసలు స్విమ్మింగ్ పూల్ లో తెల్లగా బ్లూ కలర్ వేసి ఎందుకు పెడతారు తెలుసా? సుధాకర్ లాంటి తిరుగుతే తక్కువ తెలిసిపోవడానికి. ఇప్పుడు మీకు ఒక విజువలేషన్ చూసుకోండి. ఏంటది? విజువలేషన్ విజువలైజేషన్ మేము షార్ట్ కట్ లో చెప్తాం కదరా వాట్సాప్ వాడేటోళ్ళు. యాక్చువల్ గా వాటర్ ను వాడే పద్ధతి చెప్తా. మా తాత ఉన్నాడు చంద్రయ్య తాత, మా అమ్మమ్మ శాంతమ్మ. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది తెలుసా? దంపతుల మధ్యలో గొడవ వచ్చిందంటే పైసలు వస్తాయి, లేదా ప్రాబ్లమ్స్ ఏదైనా ఒక సెటప్ తెస్తుంది. ఇవి 2 కాదు, నీళ్లు తెచ్చినాయి. మా తాతకు నీళ్ళ పిచ్చి, నల్ల తంది లేవే శాంతి, నేలే శాంతి అన్నాడు. ఇది బారక పంట లేకపోతే నీళ్లు పోతుందిరా, నీళ్లు లేకపోతే ఎట్లనా అని చెప్పి 4 రోజులు నీళ్లు బంద్ చేసిండు. మా అమ్మమ్మ బకెట పట్టుకుని గల్లీలో. ఈ సునామీ గారు ఎలా ఉంటారంటే హోలీ వచ్చింది, ఒకసారి విజువలైజేషన్ లో చూసుకోండి. హోలీ రాగానే రెయిన్ డాన్స్, రేవ్ డాన్స్, టమాటో డాన్స్. టమాటోలు ఈ మధ్య టమాటోలు కోసి వదులుతారుగా, టమాటో ఫెస్టివల్. టొమాటినో. ఏంటి టొమాటినో? టొమాటోలు పలకొడితేనే కదా టొమాటినో అనేది. ఆ టమాటాలలో మీ పెద్దల టమాటాలు ఎప్పుడు ఇంకా అయ్యో ఇప్పుడు ఎగ్ డాన్స్ పెట్టుకుంటాడు. ఎక్స్ జాగ్రత్త పగిలిపోతాయి. ఉన్నోడు భయపడాలి కానీ వాడేందుకు భయపడతాడు రా.
ఇలాంటి వాళ్ళు వాటర్ చాలా వేస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా రవణ, ఎడారిలో తీసుకుపోయి కడుక్కునే కాడ తుడుచుకునేలాగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మనము నీటిని తయారు చేయలేం, కాపాడగలం. అలాంటి నీటిని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి చేస్తున్నా నేను సలాం. రాజువయ్యా మహారాజువయ్యా